బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. అమ్మ చెప్పింది సమ్మర్ లో గుడ్డు వద్దని. గుడ్డు ప్రతి సీజన్ లో సూపర్ హిట్ కదా. సూపర్ స్టార్ ఇది. శీతాకాలమైన వేసవి అయినా సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్డు. వెల్కమ్ బ్యాక్. 5 రాష్ట్రాల పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారని అంతా అనుకున్నారు. అలాంటిదేమీ ఉండదని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన కేంద్రం ఇప్పుడు భారీగా పెంచింది. ప్రజల నుంచి నిరసన కూడా వ్యక్తమవుతోంది. ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని సామాన్యులపై భారం మోపడం సరికాదంటున్నారు సామాన్యులు. ప్రజా రవాణా సైతం భారం అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. కడప వాసులు ఏమంటున్నారో మా ప్రతినిధి ప్రచార్ శర్మ అందిస్తారు. ఈ పెట్రోల్ మీద ₹3.39, డీజిల్ మీద ₹3.14 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత రాత్రి నుంచి కూడా ఈ పెంచిన రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గత 4 ఏళ్లుగా పెట్రోల్ డీజిల్ ధరల రేట్లలో ఎటువంటి మార్పు లేనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో సముద్రాల రేటు పెరగడం, తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం నేపథ్యంలో చమురు నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఇప్పుడైతే మనం ఒకసారి చూడొచ్చు పెట్రోల్ రేటు పెరిగింది. మనం ఆల్రెడీ అన్ని పెట్రోల్ బంకుల్లో ఒక సూచికల బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పెట్రోల్ మీద ₹3.39 పెరిగినట్టు, అలాగే డీజిల్ మీద ₹3.14 పెరిగినట్టు కూడా రేట్లు వేశారు. ప్రజలు కూడా ఒకసారిగా రాత్రి నుంచి ఉదయానికి ఒకసారిగా రేట్లు మారడంతో కూడా జనాలు కొంత ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా రవాణా రంగానికి సంబంధించి ఆటో కార్మికులు కావచ్చు, తర్వాత వచ్చేసి ఇతర ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సంబంధించిన వాళ్ళు ఈ భారం నేరుగా మళ్ళీ ప్రజల మీద పడే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాహనాల మీద ఆధారపడి తమ జీవనం కొనసాగుతుంది కాబట్టి, తర్వాత దైనందిక జీవితంలో 2 వీలర్ కావచ్చు, కారు కావచ్చు, తర్వాత ప్రజా రవాణా సంబంధించిన ఆటోలు కావచ్చు, మిగతా వాహనాలు కావచ్చు, తప్పనిసరి డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేటు పెరిగినప్పుడు కూడా కొనాల్సి వస్తుంది. అయితే రేటు పెంచకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇది కడప నగరంలో ఉన్న పరిస్థితి. ప్రజలు ఏమంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వము దృష్టికి తీసుకుని వెళ్ళాలా, స్టేట్ ప్రభుత్వం దృష్టికి, మన ఏపీ ప్రభుత్వం. దానివలన ప్రభుత్వం దృష్టికి మన స్టేట్ ప్రభుత్వం సెంట్రల్ దృష్టికి తీసుకొని పోయి ఉపయోగకరమైన ప్రజలకి కొంచెము నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇలాంటి పెట్రోల్ డీజిల్ కానివ్వండి, ఇది అవసరం అన్నమాట ప్రతి ఒక్కరికి, మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు. దీనిపైన దృష్టి పెట్టి కొంచెము అనుకూలంగా చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుందని ప్రజల ద్వారా కూడా రిప్లై బాగుంటుంది. మేము ఆటోలో పెంచాలా, కాకపోతే మాకు అందరితో పాటు మేము పెంచాలి. ఇది సమస్య. 4 ఏళ్ళుగా ఎటువంటి ధరల మార్పు లేదు. ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి మేము కనుక పెంచాలనడం. కాకపోతే మేము ఒకరం పెంచేదాన్ని కదా, అందరం కలిసి మాట్లాడుకొని పెంచాలి. అది విషయం. ఎంత డీజిల్ పట్టిస్తారు? 400. ఎంత భారం పడుతుంది? మామూలుగా అప్పుడు మారంటే ఇప్పుడు ఇంకా కష్టపడింది కదా, దాన్ని బట్టి మేము కనుక పెంచుకోవాలి. రోజు ఎంత పట్టిస్తారు మీరు? మేము రోజుకి 500 పడుతుంది. మీద మీకు దాదాపు ₹15-20 పెరుగుతుంది. ₹5 మిగులుతుంది. ఆటో రేట్లు కూడా పెరుగుతాయా? పెంచాలా? పెరుగుతాయి సార్, పెరుగుతాయి కానీ పెరుగుతున్నాయి ధరలు. అంటే ఏం చేయలేము, ఇంకా గవర్నమెంట్ చేసాం కదా. సిద్ధంగా ఉన్నారు? ఇంకా సిద్ధమే కదా. ఏమనిపిస్తుంది అంటే 4 ఏళ్ళుగా పెరగలేదు సార్? అభిప్రాయం అంటే పెరగడం అనేది కాకుండా మామూలుగా అట్లే ఉంటే బాగుంది కదా. మామూలుగా ఎక్కువే, కొంచెం కష్టం వస్తుంది. నిజమే. మామూలుగా ఎంత రోజు డీజిల్ పట్టిస్తారు మీరు? 500-600 అవుతుంది రోజు డీజిల్. చాలా కష్టం అయిపోతుంది. ₹1000 తోలుతున్నాము. ₹1000 తోలుతుంటే 500-600 దానికే పోతుంది. 400-350, 400 మిగులుతుంది. చాలా కష్టం అయిపోయింది నిజంగా. ఏం చేద్దాం, దానికి మేము ఏం చేయలేము కదా. ప్రభావం ఒకటి రకరకాలు చెప్తున్నారు. అంతా చెప్పేదే మాటలు, అది ఏముండదు. అది వీళ్ళు పెంచుకుంటున్నారు ఇష్టం మాదిరిగా. ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి పెంచుతున్నాము, ఇంతకాలం భరించామని చెప్పలేదు సార్. ఆయిల్ కంపెనీకి నష్టం లే, ఎవరికి నష్టం లే, ప్రజలకే నష్టము. మనమే నష్టపడవాలా, బీదోళ్ళే పోవాలా. అంతా ఎంట కంపల్సరీ వేసుకోవాల్సిందే మనము. ఏం చేద్దాం దాన్ని. ఎంత పట్టిస్తారు మీరు? మామూలు 200-300 పట్టిస్తూ ఉంటాము. అది 2 రోజులకే. ఇంకా ₹1000 పట్టించుకోవాలా అంతే. రేట్లు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? రేట్లు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు?
తక్కువనే ఉండాలి, మా వేరే సాట తక్కువనే ఉంది, మనకే ఈ మాదిరిగా ఉండేది. మొన్నటిదాకా ప్రభుత్వం ఆ సబ్సిడీ తర్వాత నష్టాన్ని భరిస్తూ పెట్రోల్ సరఫరా చేసి డీజిల్ సరఫరా చేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే పెట్రోల్ బంకుల్లో గత కొంతకాలం క్రితం సంక్షేమం ఏర్పడి పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపించిన పరిస్థితి, తర్వాత మరి పరిస్థితి యథాస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల అంశం కూడా అనేక వర్గాలని కలవరపెడుతోంది. దీని ప్రభావం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అన్ని విభాగాల మీద, అన్ని రంగాల మీద పడే అవకాశం ఉందని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చిన్న పనులు చేసుకునే వాళ్ళు, తర్వాత ఉపాధి పొందినటువంటి వాళ్ళకి ఈ డీజిల్ పెట్రోల్ ధరల పెంపు అనేది భారంగా మారుతున్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, న్యూస్, కడప.